హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో, మనం ఇంతకుముందు ఒక 10 వీడియోస్ అనేది పవర్ బిఐ రిపోర్ట్ బిల్డర్ మీద అయితే చేసామనమాట. చూడండి సో దట్ మీకు ఒక ఐడియా వస్తది. సో, ఈరోజు ఏందంటే మనం చిన్నదిగా ఒక టేబుల్ గానీ, మ్యాట్రిక్స్ కానీ క్రియేట్ చేసినప్పుడు మనకి డేటా ఉంటది కదా! రో బై రో. అయితే ఇక్కడేందంటే కలర్ అనేది సో, ఫస్ట్ రోలో ఒక కలరు, సెకండ్ రో అంటే రో బై రో కలర్ అనేది ఎలా చేంజ్ చేయాలి ఏంటనేది విల్ రైట్ డౌన్ నెక్స్ట్. ఓకే. సో, ఫస్ట్ అనేది డెమో చూస్తే మీకు ఒక ఐడియా వస్తదనమాట. ఇది టేబుల్ విజువల్. సో, టేబుల్ విజువల్‌లో ఇక్కడ మనం 3 కాలమ్స్ టైటిల్ ఒకటి, రిలీజ్ డేట్ ఒకటి, రన్ టైమ్ మినిట్స్ ఇలా ఒక 3 కాలమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే. సో, రన్ అవుతుంది. నెక్స్ట్ మినిట్స్. ఒక్కోసారి కొంచెం టైం పట్టొచ్చు. మనం డిజైన్ మోడ్ నుంచి ప్రివ్యూ మోడ్ చూపించినప్పుడు ఒక్కోసారి చాలా ఫాస్ట్‌గా వస్తుంది. ఓకే. లోడ్ అవుతుంది. It's still slow. But usually చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. బట్ ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైమ్. ఓకే. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో, ఫస్ట్ ఒక ఒక కలర్ ఉంది. దీనికి ఇలా అంటే రో బై రో కలర్ అనేది డిఫరెన్షియేషన్. సో, ఇది ఎలా వస్తుందంటే సో, మనమైతే ఎక్స్‌ప్రెషన్ అనేది డిఫైన్ చేసామన్నమాట. సో, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది కదా! సో, దీనికి ఒక ఎక్స్‌ప్రెషన్ అనేది రాసామన్నమాట. సో, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎక్స్‌ప్రెషన్ వస్తుంది కదా! సో, ఇక్కడ చూడండి ఇఫ్ ఓకే. మనకిక్కడ ఫంక్షన్స్, వేరియబుల్స్ అలానే పారామీటర్స్, సిస్టమ్, బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ మనం ఏదైతే అన్నీ ఉంటాయన్నమాట. ఓకే. వి నీడ్ టు అండర్‌స్టాండ్ దట్స్ ఇట్. సో, ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసాం. ఏమని ఇఫ్ రో నంబర్ ఆఫ్ నథింగ్ మాడ్యులేషన్ బై 2 అయితే ఓకే. సో, ఈ కలర్ రావాలి. ఇన్ కేస్ అది కాకపోతే ఈ కలర్ అన్నమాట. ఓకే. అంటే ఏదైతే కండిషన్ రాసామో ఈ కండిషన్ ప్రూవ్ అయితే ఇదొస్తది. లేకపోతే ఇదొస్తదనమాట. ఇలా మనం ఏంటంటే సో, ఎక్స్‌ప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, మనకి లైక్ ఎస్ఎస్ఆర్ఎస్ ఎలా ఉంది సేమ్ ఇది కూడా అదే. కాకపోతే కొంచెం యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది డిఫరెంట్ ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ఎస్ఆర్ఎస్‌లో ఏముంటది షేర్డ్ డేటా సెట్, షేర్డ్ ఆహ్, డేటా సోర్స్ అలానే ఎంబెడెడ్ డేటా సెట్, ఎంబెడెడ్ డేటా సోర్స్ ఇలా ఉంటదనమాట. బట్ ఇక్కడ సో, పవర్ బిఐ రిపోర్ట్ బిల్డర్‌లో అది ఏమి ఉండదనమాట. ఓకే. సో, మనకది సొల్యూషన్‌లో మల్టిపుల్ ఆర్‌డిఎల్ ఫైల్స్ ఉంటాయి. రకరకాలుంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ వన్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. బట్ ఇంటర్నల్‌గా ఫంక్షనాలిటీ మొత్తం సేమ్ అదే. అదే యూజర్ ఇంటర్‌ఫేస్, అదే ఫంక్షన్స్ అన్నీ కూడా అయ్యే ఉంటాయి. కొన్ని చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకే. సో, మీకు కావాలంటే పబ్లిష్ కూడా చేసుకోవచ్చు. లైక్ దీని మీద క్లిక్ చేస్తే సో, బట్ ఇది ప్రీమియం లైసెన్స్ ఉండాలా? లోడ్ అవుతుందేమో. పబ్లిష్డ్ పవర్ బై సర్వీస్ అలా ఉంది కదా! Let it still it's looking for the service. So, ఓకే. సో, మనకిక్కడ సో, 3 వర్క్ స్పేసెస్‌లో ఉన్నాయన్నమాట. డెమో, ఫైనల్ డేటా టెస్ట్. సో, మీరు ఏ వర్క్ స్పేస్‌లోకైతే సో, మనమైతే ఫైల్ నేమ్ ఇచ్చి పబ్లిష్ చేసుకోవచ్చన్నమాట. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. సో, ఇలా మనం ఏంటంటే సో, రిపోర్ట్ అనేది డిజైన్ చేసిన తర్వాత క్లౌడ్‌లో అయితే ఈ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేసుకోవాలి. ఓకే. యాహ్! ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇన్ కేస్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.